హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మెమరబుల్ పేజ్ ఇన్ మై డైరీ. సో నా మెమరబుల్ డైరీలో ఎన్నో పేజెస్ యాడ్ అవుతున్నాయి, అందులో ఈ ఒక్క పేజ్ కూడా. సో రీసెంట్గా మేము వైజాగ్ అయితే విజిట్ చేసినప్పుడు కైలాసగిరితో పాటు సింహాచలం కొండలు కూడా విజిట్ చేసాం. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. వెళ్ళింది ఆఫీస్ కొలీగ్స్తో, కానీ ఏదో బీటెక్ ఫ్రెండ్స్, డిగ్రీ మన 10th స్టాండర్డ్ ఫ్రెండ్స్తో వెళ్ళినంత ఫీల్ వచ్చింది. సో బేసిక్గా నేను స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు ఆఫీస్ కొలీగ్స్తో వెళ్తాం, స్ట్రిక్ట్గా ఉంటుంది కొంచెం ఆ టైపు అనుకున్నా. బట్ వెళ్ళిన తర్వాత ఫుల్ రివర్స్ అయింది, చాలా చిల్ అయ్యాం. వేలే మన గ్యాంగ్, ఇంతమంది గ్యాంగ్ మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. సో ఆటో బుక్ చేసేసుకున్నాం శుభ్రంగా. ఈడు మా గ్యాంగ్లో డైమండ్ పీసీడు, వీడి గురించి కొన్ని చెప్తాను తర్వాత ఫ్రంట్కి వెళ్ళేటప్పటికి. సో వీడియోల కన్నా మన డైరెక్ట్గా చూస్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కనిపిస్తుంది ఆ కొండలు అవన్నీ చూస్తుంటే. సో దగ్గర నుంచి చూస్తుంటే మొత్తం గ్రీనరీ, చాలా సూపర్ లొకేషన్లా కనిపిస్తుంది మొత్తం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ టెంపుల్ కింద ఎంట్రన్స్. మనం పైకి కొండ పైకి అయితే వెళ్ళాలి ఆ టెంపుల్లోకి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి అండ్ గవర్నమెంట్ ఆర్టీసీ బస్సెస్ కూడా ఉంటాయి. అండ్ టెంపుల్ సైడ్ ఆలయం బస్సులు కూడా ఉంటాయి. సో బేస్డ్ ఆన్ మన బడ్జెట్ అండ్ మన అవైలబిలిటీ బట్టి వెళ్ళిపోవచ్చు. మా వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు బస్సు ఏ టైంకి ఉంటుంది, ఎంత కాస్ట్ ఇవన్నీ అని. సో ఫైనల్గా మేమైతే ఆర్టీసీ బస్ చూస్ చేసుకున్నాం మా గ్యాంగ్కి. సో కార్ అయితే అడిగారు అక్కడ, ఎంత పర్ పర్సన్కి 150 రూపీస్ ఎంత అడిగారు పైకి వెళ్ళి కిందకి తీసుకురావడానికి. బట్ ఆర్టీసీ బస్సులో 15 and 20 రూపీస్ ఎంత తీసుకున్నారు పర్ పర్సన్, చాలా డిఫరెన్స్ ఉంది. సో మేమైతే ఆర్టీసీ బస్ చూస్ చేసుకున్నాం. సో చాలా బైక్ అయితే ఎక్కింది బస్సు. సో అది చాలా ఘాటీ రోడ్లో రౌండ్స్ ఉన్నాయి మొత్తం ఆ రోడ్స్ అన్నీ కూడా. కానీ లొకేషన్ అయితే సూపర్గా ఉన్నాయి. పైనుంచి ఆపమందాం అనుకున్నాం, మా కోసం అసలు ఆపరాలో ఆర్టీసీ వాళ్ళు కాబట్టి. అదే మన ఓన్ వెహికల్ తీసుకెళ్తే డెఫినెట్గా ఇంకా బాగా క్యాప్చర్ చేసుకోవచ్చు. సో కింద నుంచి చూస్తుంటే పై మొత్తం రౌండ్స్ ఉన్నాయి మొత్తం రోడ్స్ అన్నీ. ఇప్పుడు సేమ్ ఆ రౌండ్స్లోనే మనం ట్రావెల్ చేస్తున్నాం. నిజంగా డ్రైవర్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్. ఈ ఆర్టీసీ బస్సు ఎక్కిన తర్వాత క్యాప్చర్ చేయడానికి కూడా కుదరతలేదు. ఏదో తిరునాళ్ళలో రంగుల రత్నం తిరిగినట్టు గిర్ర తిరుగుతుంది మొత్తం. ఫోన్ పట్టుకుంటే గిర్ర కదిలిపోతుంది. అయినా కొంచెం కష్టపడి క్యాప్చర్ అయితే చేశాను. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ డైరెక్ట్గా అక్కడి నుంచి చూస్తే మాత్రం ఫుల్ కొండలు అవన్నీ వ్యూ మాత్రం చాలా హై లెవెల్లో ఉంది, చాలా బాగా కనిపిస్తుంది. కింద మొత్తం చిన్న ఇల్లులు మాత్రం చాలా చిన్న కనిపించడం. సో ఇంకా కొండలు చాలా అయితే ఎక్కువ ఉన్నాయి. చూశారు కదా, నేను ఎందుకు ఎక్స్పీరియన్స్ అన్నానంటే రౌండ్లు మాత్రం భలే తిప్పుతున్నాడు ఈ డ్రైవరు. సో స్లోగా పై వరకు అయితే వచ్చేసాం. సో బాగా పైకి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇంకా సూపర్ ఉంది. ఇంకా కొండలు కొంచెం చాలా ఎక్కువ కనబడినాయి, దూరంగా ఉన్న కొండలు కూడా. సో దగ్గరికి వెళ్ళే కొలది ఇంకా సూపర్ ఉంది లొకేషన్. కింద మొత్తం హౌసెస్ అవన్నీ కూడా. ఇక్కడ కూడా చాలామంది ఉంటారనుకుంటా, కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా. రైట్, మనమైతే వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. సో ఇక్కడ రౌండ్ కనిపిస్తుంది కదా, ఇది కొంచెం డౌన్ వెళ్ళగానే అక్కడ వెహికల్స్ అన్నీ పార్క్ చేసేసుకోవచ్చు. సో చివరి రౌండ్ దగ్గర మమ్మల్ని అయితే దింపేశారు. అక్కడ వరకు వెళ్ళావు అనుకుంటా వెహికల్స్ అన్నీ. ఫైనల్గా రీచ్ అయిపోయాం. మన గ్యాంగ్ ఇదే కదండి, ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ వేరే బస్సులో వస్తున్నారు. మేమైతే కొంతమంది ఫస్ట్ ఒక బస్సులో వచ్చేసాం మేమందరం. నాకైతే వీడియో క్లిప్ చూడగానే చిరంజీవి గారు గుర్తొచ్చారు. ఎందుకంటే ఆయన కూడా ఒక వీడియో తీసి చూసుకోలేక ఆపుకోలేక మీతో షేర్ చేసుకుంటున్నాను అంటాడు కదా, సేమ్ అదే గుర్తొచ్చింది నాకైతే వీడియో క్లిప్ చూడగానే. పైకి వెళ్ళామంటే ఎవరు మనకు దొరకరు, అందుకే ఒకసారి అందరితో ఒక ఫోటో దిగేసాం. ఆల్రెడీ 2 క్యాండిడేట్స్ అయితే వెళ్ళిపోయారు, ఉన్న వాళ్ళు మటుకి దిగేసాం. ఈ మామగారు అయితే ఒక రేంజ్లో అమ్ముతున్నారు జాంకాయలు. ఇక్కడ చుట్టూ అమ్ముతున్నారు, కానీ ఈవిడ కొంచెం డిఫరెంట్గా అమ్ముతున్నారు. అవే మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకుంటా. సూపర్ అమ్ముతున్నారు ఇప్పుడైతే ఆ కామెడీగా. ఇప్పుడు మనం అక్కడ దిగిన తర్వాత ఈ ప్లేస్ అంతా వెహికల్స్ ఇక్కడతో స్టాప్. సో కొన్ని వెహికల్స్ అయితే పైకి వెళ్ళచ్చు, మమ్మల్ని అయితే ఇక్కడ దింపేశాడు ఆర్టీసీ బస్సు అవన్నీ కూడా. సో ఇక్కడ నుంచి స్లోగా నడుచుకుని వెళ్తే ఫ్రంట్కి టెంపుల్ అయితే వస్తుంది. అక్కడ నుంచి ఇంక మనం పైన ఆలయంలోకి వెళ్ళిపోవచ్చు స్లోగా. మేము పై వరకు వచ్చేసాం, నియర్ దగ్గర ఆలయం దగ్గరకు వచ్చేసాం. కొంచెం అక్కడ ఎదురు గోపురం కనపడుతుంది కదా, అక్కడ నుంచి ఇంకా లోపలికి ఎంట్రన్స్ అయినా. కానీ సెకండ్ బ్యాచ్ వాళ్ళు ఇంకా రాలేదు,
వాళ్ళు వేరే వే నుంచి వచ్చారు. టికెట్ కౌంటర్ దగ్గర కలిసాం మేము అందరం మళ్ళీ. ఇక్కడ ఇంకొక సింహాచలం స్పెషల్ అనుకుంటా బటర్ మిల్క్. చాలా చోట్ల ఇలాగ కొంతమంది లేడీస్ కూర్చొని బటర్ మిల్క్ అయితే అమ్ముతున్నారు. సో గ్లాస్ అయితే 10 రూపీస్. సో అందులో కొన్ని పుదీనా ఆకు, కరివేపాకు ఇవన్నీ కలిపి ఇచ్చారు. మేము ఎండలో అయితే వచ్చాం. ఫుల్గా అందరూ ఒక్కొక్క 2-3 గ్లాసెస్ తాగేసాం బ్యాచ్ అంతా కలిపి. సో ఫైనల్లీ ఇదే టెంపుల్. సో మీకు ఫ్రంట్ కనిపిస్తుంది కదా అక్కడ. సో అదే గోపురం. సో అక్కడి నుంచి లోపలికి ఉంటుంది సింహాచలం ఆలయం లోపలికి. సో ఎవరైనా దర్శనం చేయాలనుకుంటే ఇక్కడ నుంచి వీడియోలోంచి చూడండి. సో ఇక్కడైతే కాళ్ళు ఫుల్ కాలుతున్నాయి, ఫుల్ ఎండగా ఉంది. సో మేము సైడ్కి వచ్చి నడిచేసాం. సో ఈ వేలోంచి అలా స్ట్రైట్ వెళ్ళి ఆ లెఫ్ట్ తిరిగితే అక్కడ టికెట్స్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ మనం టికెట్స్ తీసుకోవచ్చు. మా వాళ్ళందరూ దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోయారు. మొత్తం ఫోన్ చూసారు ఎన్ని ఉన్నాయో, అంతమంది వచ్చారు మా వాళ్ళు మొత్తం. ఇవన్నీ పట్టుకొని జంప్ చేద్దాం అనుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మనం ఫొటోస్ దిగచ్చు. గోపురం పడుతుంది. గోపురం ఫ్రంట్ నుండి మనం ఫొటోస్ అయితే దిగచ్చు. అక్కడ మీకు చూపిస్తున్నాం కదా, అది కొండ ఏదో తవ్వుతున్నారు అక్కడ. మేబీ ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తారేమో. బట్ కొండలు తవ్వడాల కన్స్ట్రక్ట్ చేయడం అయితే నాకైతే నచ్చలే. బట్ వాళ్ళు వ్యూతో చేస్తున్నారు తెలీదు. సో దర్శనం అయితే అయిపోయింది. అందరం కిందకు వచ్చేసాం. కూర్చొని శుభ్రం ప్రసాదాలు తినేసి కాసేపు మాట్లాడుకున్నాం ఫుల్. ఇక్కడ ఈవిడితో డిస్కషన్ ఏంటంటే, ఈవిడికి హైదరాబాద్ కుమారి ఆంటీ, ఫేమస్ కుమారి ఆంటీ తెలుసంట. సో మేము కూడా అలానే అన్నాం, మిమ్మల్ని కూడా మేము ఫేమస్ చేస్తామని. ఆవిడ యూట్యూబ్లో పెట్టద్దంది. యూట్యూబ్లో పెడితే మా ఆయన నన్ను బతకనివ్వడు అన్నది. కానీ చెప్పు, ఫేమస్ అయితే మీకే బోల్ మంది మధ్య కొంటారని చెప్పాం. అలా అయిపోయింది మొత్తం. సో ఫైనల్గా సేమ్ రూట్ నుంచి కిందకైతే వచ్చేసాం. మేము కిందకు వచ్చేసి డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. సో అది గాయస్, బాయ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, నెక్స్ట్ ఒక మెమరబుల్ పేజ్లో. సో అది గాయస్. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, ఆ వాయిస్ క్లారిటీ లేకపోయినా, వీడియో బ్లర్రింగ్ ఉన్నా, సో ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అవి ఓవర్కమ్ చేసి మంచి అవుట్పుట్ అయితే ఇద్దాం. సో థ్యాంక్ యూ.